తీసుకొని ఎవరైతే మే మంత్ లో బిజినెస్ ని కాస్త గ్రోత్ చేసుకున్నారో, అంటే అందరికంటే ఇంకా కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళందరినీ రికగ్నిషన్ చేసుకునేటువంటి సెషన్ ఇది, ఓన్లీ ఫర్ మే మంత్ కి సంబంధించి. ఓకే, ఒక మంత్ మనం కొంచెం ముందు ఉండొచ్చు, ఒక మంత్ మనం కొంచెం బ్యాక్ ఉండొచ్చు. ఓకే, బట్ ఇంపార్టెంట్ ఏ మంత్ ఆ మంత్ క్యాలిక్యులేషన్ కాబట్టి మే మంత్ లో టాప్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రికగ్నిషన్ చేసుకుందాం. బట్ ఈ రికగ్నిషన్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రియల్ గా చెప్పాలంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు. ఊరికే ఎవరికి వాల్యూమ్స్ అవ్వవు, ఊరికే ఎవరికి కస్టమర్లు ఊరికే రారు. దాని వెనక వర్క్ ఉంటుంది, ఫాలోఅప్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, అబ్జెక్షన్ హ్యాండిలింగ్ ఫేసింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి సో మే మంత్ లో ఎంటైర్ అవిస్టార్ ఆర్గనైజేషన్ లో టాప్ వాల్యూమ్ ప్రొడ్యూసర్స్ గా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళందరూ ఈరోజు మనకి నిజంగా ఈ సెషన్ కి ఏదైతే ఈ రికగ్నిషన్ సెషన్ ఏదైతే జరుగుతుందో ఈ సెషన్ కి హీరోయిన్స్ వాళ్ళే. బికాస్ మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు ఈరోజు వాళ్ళు. అఫ్ కోర్స్ ఎవరు అనేది మీకు షార్ట్లీ రిలీజ్ అవుతుంది, బట్ నిజంగా ఈ జూమ్ లో ఉన్నారు వాళ్ళందరూ మనకి నిజంగా ఇన్స్పిరేషన్ పీపుల్. ఓకేనా? సో కాబట్టి అలాంటి ఇన్స్పిరేషన్ పీపుల్ని మనం హార్ట్ఫుల్ గా రికగ్నిషన్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ తెలియచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇందాక అన్సేనారెడ్డి చెప్పినట్లు ఎవరికి ఎప్పుడు రికగ్నిషన్ వస్తుందో తెలియదు, ఏ మంత్లో ఎవరు క్వాలిఫై అవుతారో తెలియదు. బట్ ఎవ్రీ టైం ప్రతి క్వాలిఫైయర్ కి హార్ట్ఫుల్ గా మీరు గ్రాటిట్యూడ్ చూపించండి. బికాస్ వాళ్ళు పడిన కష్టానికి మనం ఏదైనా ఇస్తున్నాము అని అంటే అది జస్ట్ ఓన్లీ గ్రాటిట్యూడ్, రికగ్నిషన్. ఈ రికగ్నిషన్ వల్ల వాళ్ళు పడిన కష్టంలో ఏమైతే వాళ్ళు ఫేస్ చేశారో వాటి అన్నిటికీ ఒక బెస్ట్ హ్యాపీనెస్ దొరికేటువంటి మూమెంట్ మీది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వాళ్ళ బిజినెస్ ఇంకా ఫాస్ట్ గా గ్రో చేసుకోవడానికి వాళ్ళకి మంచి బూస్టింగ్, ఉత్సాహాన్ని క్రియేట్ చేయొచ్చు మనం అందరం కలిస్తే. ఓకేనా? మరి అందరు సపోర్ట్ చేస్తారా? వెరీ గుడ్. అంతేనమ్మా? దేదీపమ్మా ఇంకేమైనా ఉందా? అంతేనా? ఓకే, సరే షేర్ చేయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. సో let's do first of all, so last month supervisor recognition cancel చేయము ఉన్నాను అక్కడ. వీడియోస్ ఉన్నాయమ్మా? ఉన్నాయండి, థ్యాంక్ యూ. సో లాస్ట్ మంత్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ రికగ్నిషన్స్ చేసుకోబోతున్నాం. ఓకే, ఎస్. Okay, top 10 supervisor volume producers. రెడీ అందరూ? చెప్పాను కదా, గ్రాటిట్యూడ్ తో మనం తెలియజేయాలి. నాట్ ఓన్లీ ఫర్ రికగ్నిషన్, ఓన్లీ చూడటం కాదు, వాళ్ళకి ఇచ్చే హార్ట్ సింబల్స్ కి మన ఫోన్లు ల్యాప్టాప్ తగిలిపోవాలి, ఆ విధంగా మొత్తం స్క్రీన్ రెడ్ చూడాలి. అలాంటి రికగ్నిషన్ ఇవ్వాలి మనం. ఓకేనా? యా.
తెలియజేయను. ఒకసారి చూసుకోండి.